పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా మిలిటరీకి, టెర్రరిజానికి దాసోహం అంటూ బతకాలి. లేకపోతే నూకలు చెల్లినట్టే. కాబట్టి ఒక మాట కూడా హద్దుమీరి మాట్లాడరు. వాళ్ళను మిలిటరీని అడగంది మాట్లాడరు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. అట్లాగే టెర్రరిస్టుల అజమాయిషీ కూడా ఉంటుంది. ఆధిపత్యం కూడా ఉంటుంది. కరడుగట్టిన టెర్రరిస్టులు బిన్ లాడెన్ లాంటి వాళ్ళు పాకిస్తాన్‌లో దొరికారు. ప్రతి టెర్రరిస్టుకు అడ్రస్ ఎక్కడంటే పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్టు దాడులు జరిగినా దాని వెనకాల ఏదో రకంగా పాకిస్తాన్ ఉంటుంది. కశ్మీరు ఏనాడు పాకిస్తాన్ది కాదు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కొందరు నాయకులు అక్కడ ఇదివరలోనే కశ్మీర్ కోసం 1000 సంవత్సరాల యుద్ధమైనా చేస్తామన్నారు. అంటే 1000 సంవత్సరాల యుద్ధం చేసిన కశ్మీరు వాళ్ళ వశం కాదు అని వాళ్ళకే తెలుసు. ఆనాడు దేశ విభజనప్పుడు అసలు కశ్మీర్ అంశమే లేదు. అక్కడ పాకిస్తాన్ అంటే కశ్మీర్ వెళ్తుందనే లేదు. అప్పుడు ప్రిన్సిలీ స్టేట్గా ఉంది కశ్మీరు.